హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు లక్ష్మీ లంకిరెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్‌కొచ్చేసరికి ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనమాట. ఇది ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. అండ్ ఇది రియల్‌గా వర్క్ అవుతుందా? లేదా? అండ్ బెనిఫిట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎలా స్టోరేజ్ చేసుకోవాలి? అవన్నీ మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. హెయిర్‌ని స్మూత్‌గా ఉంచటంలో అండ్ హెయిర్ మెయింటైన్‌లో, హెయిర్ గ్రోత్‌లో కూడా చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది మనకివి. సో, ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. మనకి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 8-10 మినిట్స్ బాయిల్ చేసుకోండి. అండ్ మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. పొంగితే కనుక మొత్తం స్టవ్ మొత్తం ఇదైపోతుంది. అది కూడా మీరు స్పూన్‌తో కలుపుతూ ఒకసారి చెక్ చేసుకోండి. 8-10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనకి స్లోగా వాటర్ అనేది జెల్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. మీకు అది అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మనకి తీగ పాకంలాగా అలా వస్తుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఫుల్‌గా కలుపుతూ ఉండండి మనం ఒక 5 మినిట్స్ పక్కకు వెళ్ళామంటే చాలు మొత్తం పొంగిపోతుంది. ఎక్స్‌పీరియన్స్‌తో చెబుతున్నాను. మళ్ళీ మనమే క్లీన్ చేసుకోవాలి. సో, ఒక 50 మినిట్స్ టైం కేటాయిస్తే కనుక మనకి జెల్ అనేది సింపుల్‌గా ఇలా ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి తీగ పాకంలాగా. సో, మన ఫ్లాక్స్ సీడ్ జెల్ అయితే ప్రిపేర్ అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా ఒక స్టెయినర్ లేదా కాటన్ క్లాత్‌తో ఫిల్టర్ అనేది చేసుకోండి వేరొక బౌల్‌లోకి. మనం పూర్తిగా కూల్ అయిన తర్వాత ఒక క్లీన్ కంటైనర్‌లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 1 వీక్ వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బిజీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే వీక్‌లో 2 టైమ్స్ మనం హెయిర్‌కి అప్లై చేసుకోవడానికి బావుంటుంది. సో, హౌ టు యూజ్ అనేది చూద్దాము. ఈ జెల్‌ని మనం ఎలా యూజ్ చేయాలి అనేది. నా హెయిర్ చూడండి ఇక్కడ ఎంత కర్లీగా ఉంటుందంటే, గడ్డిలాగా ఉంటుంది నా హెయిర్ చూడటానికి. సో, సిల్కీగా అవ్వటం కోసం అండ్ హెయిర్ గ్రోత్ కోసం నేను రెగ్యులర్‌గా యూజ్ చేస్తాను. అంటే వీక్లీ 1 టైమ్ మాత్రమే యూజ్ చేస్తాను. ఈ జెల్‌ని మనం స్టార్టింగ్ నుండి మొత్తం హెయిర్ ఎండ్ వరకు పూర్తిగా జెల్‌ని అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత 30-40 మినిట్స్ లీవ్ చేసి, ఆ తర్వాత మనం షాంపూతో వాష్ చేస్తే సరిపోతుంది. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళైతే లిటిల్ అమౌంట్ స్టైలింగ్ జెల్‌లా కూడా యూజ్ చేయొచ్చు. అంటే మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే ఫ్లాక్స్ సీడ్స్ జెల్ హెయిర్ డ్రైనెస్ తగ్గించడంలో అండ్ హెయిర్ సాఫ్ట్ అండ్ షైనీగా కనిపించడంలో, అలాగే ఫ్రిడ్జ్ కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. కర్లీ హెయిర్‌కి న్యాచురల్ స్టైలింగ్‌లా కూడా ఈ జెల్ మనకి యూస్‌ఫుల్ అవుతుంది. రిమెంబర్ ఇది గుర్తుపెట్టుకోండి ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది మనకి ఇది మ్యాజిక్ ప్రొడక్ట్ కాదు. ఓవర్ నైట్ హెయిర్ గ్రోత్ అయితే ఇవ్వదు. హెల్తీ డైట్ అండ్ ప్రాపర్ హెయిర్ కేరు, అలాగే హెయిర్ కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకొక యూస్‌ఫుల్ టిప్ ఏంటి అంటే ఫస్ట్ టైం ఎవరైనా యూస్ చేసే ముందు స్మాల్ ప్యాచ్ టెస్ట్ చేయండి. ఏదైనా ఇరిటేషన్ లేదా ఎలర్జీ ఉంటే వెంటనే యూస్ చేయడం స్టాప్ చేయండి. ఓకేనా? ఇంకా బెటర్‌గా ఉండాలి అంటే గనక ఈ జెల్ అప్లై చేసే ముందు హెయిర్ క్లీన్‌గా ఉంటే బెటర్ రిజల్ట్ అనేవి మనకొస్తుంది. అలాగే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసిన జెల్‌ని 5-7 డేస్ లోపే యూజ్ చేయండి. స్మెల్ కానీ ఏదైనా కలర్ చేంజ్ అయితే కనుక అది అసలు యూజ్ చేయకండి. ఓకేనా? ఈ జెల్ అప్లై చేసినప్పుడు ఫింగర్స్‌తో 2-3 మినిట్స్ జెంటిల్‌గా మసాజ్ చేస్తే రిలాక్సింగ్‌గా ఉంటుంది మనకు కూడా. అలాగే హెయిర్ కేర్ ప్రొడక్ట్ ఒక్కటే సరిపోవు. హెల్తీ డైట్ అండ్ ప్రాపర్ వాటర్ అండ్ గుడ్ స్లీప్ కూడా హెల్తీ హెయిర్‌కి చాలా ఇంపార్టెంటు. మీకు మరీ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే కనుక ఒక్కసారి డెర్మటాలజిస్ట్‌ని కూడా కన్సల్ట్ చేయటం అనేది చాలా మంచిది. ఆఫ్టర్ హెడ్ బాత్ నా హెయిర్ ఎలా ఉంది ఏంటి అని ఒకసారి చూడండి. హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ అయితే చాలా సిల్కీగా ఉంది. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా సాఫ్ట్‌గా ఉంది. మనకి కర్లీ హెయిర్ ఉండి ఇలా సాఫ్ట్‌గా హెయిర్ కనిపిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ రెగ్యులర్‌గా వీక్‌కి కుదిరితే 2 టైమ్స్ ఇలా చేయండి. లేదంటే 1 టైమ్ అన్నా అట్‌లీస్ట్ ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా హెయిర్ కేర్ గురించి ఆర్ లైఫ్ స్టైల్ వీడియోస్ కోసం మన లక్ష్మీ లంకిరెడ్డి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మీకు ఏదైనా డౌట్ ఉంటే గనక నాకు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ అయితే ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.